హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను మినపప్పు వడల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ మనము మినపప్పుని నానపెట్టుకోవాలి. నానపెట్టుకున్న తర్వాత బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని పిండిలాగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నవి బాగుంటాయి. కొత్తిమీర వేసుకోవాలి, పచ్చిమిర్చి, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, గరం మసాలా పౌడరు రెండు మిక్స్ చేస్తుంది. 1 గ్లాస్ మినపప్పుతో వచ్చిన పిండి ఇది. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. మనకి కర్రీకి కావాల్సింది చింతపండు కొంచెము, ఒక టమోటా, 2 ఆనియన్స్ పీసెస్ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చింతపండుని మాత్రము వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనము చిన్ని వడలుగా వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, ఇలా వేసుకోవాలి. అన్నిటినీ పెద్దవిగా చేసుకుంటే బాగుండదు కర్రీ, అందుకే చిన్నవిగా చేసుకోవాలి. ఇలాగైనా తినచ్చు, కర్రీలో కూడా చేసుకోవచ్చు. ఇలాగా చూడండి, లోపలంతా బాగా బాయిల్ అయిపోయింది, చాలా బాగున్నాయి. ఇప్పుడు ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఫ్రై అయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకోవాలి, అంటే ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూను పసుపు, 1 స్పూను కారం వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ చింతపండు వాటర్ వేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి లిడ్ పెట్టుకొని. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అంటే 2 మినిట్స్కి బాయిల్ కాదు కదా. ధనియాల పౌడరు, గరం మసాలా వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 బై 1 ఈ వడల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ ఉంచుకోవాలి. చూడండి, రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ కర్రీ సూపర్గా ఉంటుంది, హెల్తీ కూడా.